ఇప్పుడు ఆర్సీబీ క్రికెట్ టీమ్ 18 ఇయర్స్ తర్వాత కప్ వచ్చింది. దేశవ్యాప్తంగా క్రికెట్ లవర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. బట్ సెలబ్రేషన్స్ లో 11 మంది చనిపోయారు. సో అక్కడ ఇష్యూ ఏంటంటే పుష్ప 2 అప్పుడు ఒక మహిళ చనిపోయిందని అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. మరి ఇక్కడ విరాట్ కోహ్లీని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు అన్న? విరాట్ కోహ్లీకి ఆర్సీబీ మేనేజ్మెంట్ కి దీనికి ఏం సంబంధం అన్న? నీ కొవ్వు ఎక్కువ నీకు కొట్టుకొని నీకు బలిసి నువ్వు పోయి నువ్వు ఆ కెపాసిటీ నీకు లేక ఎట్లా తెలుసా అన్న? హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు అర్జెంటీనాలో మన మెస్సీ వాళ్ళ ఫిఫా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఏ రేంజ్ లో జనం వచ్చిండ్రో, అంటే యాక్చువల్ గా మనకు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది, T20 వరల్డ్ కప్ కూడా వచ్చింది. ముంబైలో పెరేడ్ పెట్టిండ్రు. అప్పుడు అక్కడ లేని జనాలు కూడా ఇక్కడికి వస్తారని తెలుసు అందరికి. మనకు కోవెక్కిపోయి మనం పోయినాం అంతే. కెపాసిటీ ఉండాలన్న. దీనికి మళ్ళీ మధ్యలో విరాట్ కోహ్లీ, దాని తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారన్న? గవర్నమెంట్ కూడా ఏం చేయలేదన్న. ఇప్పుడు సర్టెన్ ప్రికాషన్స్ తో గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చింటది. సర్టెన్ ప్రికాషన్స్ తో అక్కడ ఎవరిది ఏం తప్పలేనప్పుడు స్టేడియం యొక్క కెపాసిటీ 35,000 అయితే మరి 2 lakhs 3 lakhs మెంబర్స్ ఎట్లా వచ్చారు అన్న? కన్ఫర్మ్ అన్నది. ఇప్పుడు పెరేడ్ అన్నప్పుడు చూడడానికి ఖచ్చితంగా వస్తారు. అది ఇప్పుడు 18 ఏళ్ల నుంచి ప్రతి ఒక్క విరాట్ కోహ్లీ అభిమానిగా ఖచ్చితంగా విరాట్ కోహ్లీ ఆ కప్పు చూడడము, ఆ విరాట్ కోహ్లీ ఆ కప్పుకి కిస్ పెట్టడము, అది గెస్చర్ ఖచ్చితంగా చూడాలనుకునేసే. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి ఒక కింగ్డమ్ ని, నిజం చెప్తున్నా, ఒక ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసుకోవాలంటే మామూలు వ్యక్తి కాదు. ఇప్పుడు వాళ్ళ తప్పేం లేదు, ఎవరిది తప్పలేదు. బట్ ఒక ఇష్యూ జరిగిన, మనుషులు చనిపోయారు, వాళ్ళ గురించి అయితే మాట్లాడాలి. ఖచ్చితంగా అయితే అది అనుకోకుండా జరిగిందన్న. అది అందరం బాధపడాల్సిందే, కన్ఫర్మ్ గా బాధపడాల్సిందే. ఇప్పుడు వాళ్ళ ఏది మన కర్ణాటక గవర్నమెంట్ కూడా మన డిప్యూటీ సీఎం, అక్కడ డిప్యూటీ సీఎం గానీ సీఎం గానీ ముందుకు వచ్చి ఆ ఫ్యామిలీస్ కి 10 lakhs ఇస్తామని చెప్పేసి నిన్ననే చెప్పిండ్రు. సరే, ఆడికి కూడా వద్దులే, ఒక ప్రాణానికి 10 లక్షలైన విలువ అనేసి చాలా మంది ఇప్పుడు హేటర్స్. మామూలుగా అంటే ఒక మ్యాచ్ ఓడిపోతేనే ఆర్సీబీ పైన ఎన్ని ట్రోల్స్ వస్తాయో, ఎంత హేట్ రేట్ ఉందో తెలుసు. కాబట్టి ఇప్పుడు కప్పు గెలిచినాక ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయింది. ఎవరు తీసినా ఎవరు తీయకపోయినా విరాట్ కోహ్లీ ఆర్సీబీ మేనేజ్మెంట్ వాళ్ళే ఇది జరిగిందనేసి అంటున్నారు కదా. వాళ్ళు ఏం చేస్తారన్న? ఎవరేం చేయలేదు.